ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాము. నా బర్త్డే వస్తున్నది. సో దానికోసం అనేసి డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి వెళ్తున్నాను. సో నేనైతే రెడీ అయిపోయాను. చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్ పట్టుకొని పర్స్ పట్టుకొని వెళ్ళిపోతున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాను, ఏం తీసుకుంటున్నాను అనేటటువంటిది నేను మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. మేము ఈవినింగ్ 7 ఆ టైంకి బయలుదేరాం. సో అప్పటికి లైట్స్ అవి వేసేసి ఫుల్గా పెద్ద పెద్ద బిల్డింగ్లకి చుట్టూ మొత్తం లైట్లు ముట్టేసి ఉన్నాయి అన్నమాట. అలాగే ఇది వచ్చేసి సైక్లింగ్ వే, మా ఇంటి నుంచి వెళ్తే తగులుతుంది. సో ఆ సైక్లింగ్ నుంచి నేను ఇప్పుడు గచ్చిబౌలి వైపు వెళ్తున్నాను అనమాట. గచ్చిబౌలిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఎందుకో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొంచెం బెటర్ డిజైన్స్ క్వాలిటీ ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకో గత 2 to 3 years నుంచి నేను అక్కడే తీసుకుంటున్నాను. సో అదే నాకు బాగా అనిపిస్తున్నది. అందుకని గచ్చిబౌలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆ క్వాలిటీ ఉంటుందేమో నాకు తెలియదు. నేను గత 2-3 years నుంచి అక్కడే తీసుకుంటున్నాను. స్టిచ్ చేసినవి అయితే నాకు ప్యాంట్స్ దగ్గర ఇబ్బంది అవుతుంది. అందుకని స్టిచ్ చేసినవి కాకుండా మెటీరియలే తీసుకుందామని అనుకుంటున్నాను. జనరల్గా లాస్ట్ టైం తీసుకున్నప్పుడు స్టిచ్ చేసినవి తీసుకున్నాను అనమాట. అవి ప్యాంట్లు అస్సలు సెట్ అవ్వలేదు. మనకు మామూలు పటియాలా ప్యాంట్స్ అన్నారు, ఏవి నాకు అవింతలాగా బాగున్నట్టుగా అనిపించట్లేదు. సో అందుకని కుట్టిద్దామని చెప్పి తీసుకున్నాను. అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా, చీర కూడా కొనేసుకుందామని వెళ్ళాను. మరి ఏమి కొన్నాను, ఏమేమి కొనలేదు అన్నీ కూడా మీకు అక్కడ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేస్తాను. కొన్ని బ్యాడ్ అయ్యాయి, కొన్ని మంచి అయ్యాయి, కొన్ని చెడ్డ అయ్యాయి, రెండూ కూడా ఉన్నాయన్నమాట. వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ జాము. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ ఫుల్ అయిపోయి ఉంటుంది, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో ఇక్కడ నుంచి అయితే మేము మా ఇంటి నుంచి దగ్గరగా 20 minutes పడుతుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి. సో స్టార్ట్ అయితే అయిపోయాము. మరి తీసుకున్నవి ఏంటి, అక్కడ మాల్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనేటటువంటిది మీకు నేను మాల్కి వెళ్ళాక చెప్తాను. సో ఫైనల్గా మేమైతే వచ్చేసాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి. దీని పక్కనే చందన బ్రదర్స్ కూడా ఉంటుంది. సో వెళ్తే ఇక్కడ నచ్చితే అక్కడ, అక్కడ నచ్చితే ఇక్కడ తీసుకోవచ్చు కదా అనేసి నేను డైరెక్ట్ గచ్చిబౌలికే వచ్చేసాను అనమాట. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ కేజీ సేల్ ఉంది. శారీస్ కిలో 600 అలా ఉన్నాయన్నమాట. 500, 600, 480 నుంచి ఎంతో స్టార్టింగ్ అన్నారు. బట్ నాకు ఆ శారీస్ అనేటటువంటివి పెద్దగా కలర్స్ అవి నచ్చలేదు. అందుకని నేను శారీస్ని చూశాను కానీ నాకు ఏవి పెద్దగా నచ్చలేదు అనమాట. ఇంకా పదండి లోపలికి అయితే వెళ్దాము. బాగా చక్కగా రెడీ అయితే చేశారు మొత్తం షోరూమ్ అంతటిని. 2 కిలో శారీస్ అని పెట్టారు. 480 నుంచి అనుకుంటా స్టార్టింగ్ ఉంది. మా పెద్ద పాప, ఇక్కడ మా చిన్న పాపకి ఈరోజు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ లోపల మాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు కింద పడిపోయింది. మూతికి దెబ్బ తగిలింది అనమాట. పిల్లలతో వెళ్తే అలా ఉంటుంది. సో ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్కి వచ్చేసరికి, డ్రెస్సెస్ మీదకి వచ్చేసరికి 50% ఆఫ్ ఉంది. డ్రెస్సెస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, నైటీస్ కానీ, ఇలా ప్రతి దాని మీద 50% ఆఫ్ అయితే ఉంది. అండ్ 1 gram జ్యువెలరీ మీద కూడా మంచి ఆఫర్ ఉంది. పట్టు శారీస్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి. సో వెళ్ళి చూసి తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, కెమెరాని నేను ఫుల్గా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే పిల్లల్ని పట్టుకుంటూ నాకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటూ వీడియో తీయడం అనేది అస్సలు అవ్వలేదు. ఇక్కడ నా వెనకాల మా చిన్న పాప ఉంది. ముందు మా పెద్ద పాప కనిపించేసరికి అక్క అక్క అని పిలుస్తున్నది. దాని వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేసండి. ఇక్కడ టవల్స్ అవి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ శారీస్ సెక్షన్ ఇదంతా కూడాను. అటువైపు డ్రెస్సెస్ సెక్షన్, ఇటువైపు శారీస్ సెక్షన్. శారీస్ కూడా పర్వాలేదు, బట్ నాకు నచ్చిన కలర్స్ ఆ క్వాలిటీ లేదు. నాకు ఆ క్వాలిటీ అనేది లేకపోవడంతో నేను తీసుకోలేదు. ఇదిగోండి, ప్లాజో 3 dresses 1700 ఎంత చేంజ్ ఉంది. అట్లాగే 2 dresses కూడా సమ్ ఉన్నాయి. ఇంకా డ్రెస్ మెటీరియల్స్లో కూడా ప్రతిదీ 50% ఆఫ్ ఉంది. అండ్ లాంగ్ ఫ్రాక్స్లోనే ఉన్నాయి, అలాగే నైటీస్ మీద కూడా ఉంది, షార్ట్స్ మీద కూడా ఉంది, ప్లాజోస్ మీద కూడా ఉంది. లెగ్గిన్స్ మీద తెలీదు, నేను లెగ్గిన్స్ అయితే చూడలేదు, బట్ అన్నిటి మీద మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ముందు మనకు ఎంట్రన్స్లోనే ఇలాంటి మంచిగా వినాయకుడితోటి దర్శనం అనేది ఉంటుంది. నాకు ఇక్కడ ఏంటంటే దీంతో పడిపోవడం వల్ల నాకు ఇంకా అసలు షాపింగ్ చేయబుద్ది కాక బయటికి వచ్చేసాను. బయటికి వచ్చేసిన తర్వాత మేము వస్తున్న దారిలోని ఇంకో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా ఉంటుంది. నేను అది వీడియో తీయలేదు, అక్కడ అసలు ఏ క్లిప్ తీయలేదు. బట్ అక్కడ తీసుకున్న డ్రెస్సెస్ మాత్రం లాస్ట్లో పెట్టాను, చూపిస్తాను. సో ఫస్ట్ది అయితే ఇదండి. ఇది నాకు ఎంత కలెక్షన్ పడింది, నేను రేట్స్ ఎగ్జాక్ట్లీ గుర్తుకులేవు, చూపిస్తున్నాను అంతే. ఇది సెకండ్ మెటీరియల్. అండ్ మొత్తం కలిపి 2,500 or 300 అయ్యిందన్నమాట. 2,800 అట్లా అయ్యింది. ఇది థర్డ్ మెటీరియల్. కుట్టించిన తర్వాత డ్రెస్సెస్ అప్పుడు నేను మీకు మోడల్ అయితే చూపిస్తాను. ఇది ఫోర్త్ వన్.
అండ్ ద లాస్ట్ వన్ 5th వన్ అనమాట. 5 తీసుకున్నాను. శారీ అయితే తీసుకోలేదు, శారీ తర్వాత తీసుకుందాంలే అనేసి ఇంకా వదిలేసాను అనమాట. సో ఇదండి ఇవాల్టి నా చిన్న వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటి చాలా వాల్యూ అయినటువంటి, సో లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ.